హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఈ సాటర్డే అయితే మూవీకి అయితే వెళ్తున్నాం, కల్కి మూవీకి. ఎర్లీ మార్నింగ్ 10:30 షో. మేము లాస్ట్ వీకే వెళ్దాం అనుకున్నాం, కానీ మాకు టికెట్స్ అయితే దొరకలేదు. అందుకే ముందుగానే నెక్స్ట్ వీక్ టికెట్స్ అనేది బుక్ చేసుకున్నాం. అప్పటికి మా హస్బెండ్ అడుగుతూనే ఉన్నారు, 10:30 షోకి లేస్తావా లేదంటే లేట్గా బుక్ చేయాలని. లేదు, నేను లేస్తాను, మార్నింగ్ షిఫ్టే కదా, సో నేను ఎర్లీగా లేస్తాననే చెప్పాను. కానీ ఎప్పట్లానే నేను లేట్ అయితే చేశాను, ఇట్లయితే తిన్నాను. మేము ఎగ్జాక్ట్గా 9:30కి అయితే స్టార్ట్ అయ్యాము 10:30 షోకి. అప్పటికి అంటూనే ఉన్నారు, నీ వల్లే లేట్, ఎవ్రీ టైం ఇలానే లేట్ చేస్తూ ఉంటావని. అయినా నేను లైట్ తీసుకున్నా, బట్ వెళ్ళేటప్పుడు ఆయన మెడిసిన్ తీసుకుందాం అనుకున్నారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాం అనుకున్నాం, కానీ నా వల్ల రెండూ అవ్వలేదు. డైరెక్ట్ మేము బనానా తినేసి ఇంకా మూవీకి అయితే స్టార్ట్ అయిపోయాము. బయటికి వచ్చి చూడగానే ఫుల్ క్లౌడ్స్ అయితే ఉన్నాయి, రెయిన్ వచ్చేలా ఉంది. ఆల్రెడీ వాటర్ డ్రాప్స్ అయితే పడుతున్నాయి, బట్ నేనైతే అనుకున్నాను దీనివల్ల మళ్ళీ ఇంకా నాకు తిట్లు పడతాయి, అమ్మో వర్షం అయితే రాకూడదని అనుకున్నాను. అలాగే వర్షం అయితే రాలేదు. మేము ఎగ్జాక్ట్గా 10కి అయితే ప్రసాద్ ఐమాక్స్కి అయితే రీచ్ అయిపోయాము. యాక్చువల్లీ నాకైతే మూవీ అయితే చూడాలని అయితే లేదు, బట్ అందరూ చాలా బాగుంది అనేసరికి మా హస్బెండ్కి కూడా వెళ్దామని అనిపించింది. నేనైతే రాను, మీరు అయితే వెళ్ళండి అని చెప్పాను, బట్ లాస్ట్ మినిట్లో సరే వస్తానని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఇంకా ప్రసాద్ ఐమాక్స్కి అయితే రీచ్ అయ్యాము. రీచ్ అయిన తర్వాత ఇక్కడ బైక్ పార్కింగ్ ఆపోజిట్ అయితే వెళ్ళమని చెప్పారు. సో నేను ఇక్కడ బైక్ దిగేసి మా హస్బెండ్ అయితే పార్క్ చేయడానికి వెళ్ళారు. నేను లోపు ఒక వీడియో తీద్దామని చెప్పి వీడియో అయితే షూట్ చేశాను. మీరు చూసారా కల్కి మూవీ? ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. సో బాగా ఆకలి అయితే వేస్తుంది. సరే, థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏవో ఒకటి తీసుకుని అయితే లోపలికి అయితే వెళ్ళిపోదామని ఇంకా మేము కూడా లోపలికి అయితే స్టార్ట్ అయిపోయాం. నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను, మా హస్బెండ్ చూస్తున్నారు స్టెప్స్ ఎలా ఎక్కుతున్నాను, వీడియో ఎలా షూట్ చేస్తున్నానని. బట్ ఒక రీల్ చేద్దామని నేనే ఇంకా ధైర్యం చేసి వీడియో అయితే షూట్ చేశాను. హస్బెండ్కి తెలీదు నేను వీడియో షూట్ చేస్తున్నానని, తనైతే అలా వెళ్తున్నారు. నెక్స్ట్ అయితే నా స్నాక్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళారు, ఇంకా టైం ఉంది కదా అని చెప్పి నా కోసం అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా చికెన్ రోల్ తీసుకొచ్చారు. ప్రసాద్ ఐమాక్స్ అయితే చాలా బాగుంటుంది, స్క్రీన్స్ కూడా. హైదరాబాద్లో ఉండి ఎవరు వెళ్ళకుండా ఉంటారులేండి. సో మేమైతే ఇంకా మూవీ స్టార్ట్ అవుతుంది, లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఎలా ఉంటుందో అందరూ చాలా బాగుందని హైప్ ఇచ్చారు కదా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఫైనల్లీ మూవీకి అయితే వచ్చేసాం. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది, బట్ ఆ సౌండ్స్కి నేనైతే ఎక్కువసేపు అయితే ఉండలేకపోయాను. మధ్యలో బ్రేక్ అయితే ఒకసారి అయితే వచ్చేసాను బయటికి. నెక్స్ట్ ఇలా మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. మూవీ అయితే చాలా బాగుంది, మీరు కూడా చూడకపోతే వెళ్ళి చూసేయండి. సో మూవీ అవ్వగానే మా ఫ్రెండ్ అయితే వచ్చేసాడు. మేము ముగ్గురం కలిసి గోకుల్ చాట్కి అయితే వెళ్ళాము. మా హస్బెండ్ చాలా బాగుంటుందని చెప్పి కుల్ఫీ అయితే టేస్ట్ చేయించడానికి అయితే తీసుకెళ్లారు. నిజంగానే కుల్ఫీ అయితే చాలా బాగుంది. నేను ఇదే ఫస్ట్ టైం టేస్ట్ చేయడం. అయితే 30 రూపీస్ అనుకుంటా, 30 రూపీసే, బట్ టేస్ట్ అయితే చాలా నచ్చింది. నెక్స్ట్ కుల్ఫీ తినేసిన తర్వాత ఇంకా లంచ్ టైం అయితే అయ్యింది. సో మేము ముగ్గురం కలిసి స్టార్ట్ అయ్యాము. ఎక్కడ తిన్నామంటే మా హస్బెండ్ గ్రాండ్ హోటల్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ అని చెప్పి అక్కడికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మేమైతే ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసి ఇంకా మూవీ గురించి అయితే డిస్కషన్ చేసుకుంటున్నాం. నాకైతే హిస్టరీ గురించి ఇవి మహాభారతం ఇవి అయితే స్టోరీస్ అంతగా తెలీదు. సో వాళ్ళు చెప్తుంటే నేను అలా వింటూనే ఉన్నా.
సో నెక్స్ట్ ఫుడ్ అయితే వచ్చింది. మేమైతే ప్రాన్స్, చిల్లీ ప్రాన్ అండ్ మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. మరీ అంత టేస్ట్ అయితే ఏం అనిపించలేదు. ఓకే ఓకే అనిపించింది నాకైతే ఎక్కడ నచ్చదు మెయిన్ ఫుడ్. సో లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ట్యాంక్ బండ్ అయితే వెళ్దామని మేము వస్తుంటే ఇక్కడ ఫేమస్ వాటర్ మిలన్ సేల్ చేస్తున్నారు. ఇది చాలా ఫేమస్ అని మా హస్బెండ్ చెప్పారు. సో 2 బౌల్స్ అయితే తీసుకుని అవి తినేసి ఇంకా ట్యాంక్ బండ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఎందుకు ట్యాంక్ బండ్కి వెళ్తున్నామంటే ఫొటోస్ తీసుకోవడానికి వెళ్తున్నాము. సో ఇది చూసారా, కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇదైతే చాలా బాగుంటుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత డబల్ డెక్కర్ బస్సెస్ అయితే చాలానే చూసాము. ఇంతకుముందు కూడా మేము చాలాసార్లు అయితే ట్యాంక్ బండ్ వెళ్ళాము, బస్సెస్ కూడా చూసాము. ఇవి అంటే ఎప్పుడు ఎక్కలేదు. మా హస్బెండ్ అయితే ఎక్కుదాం అనేసరికి సరే ఒకసారి ఎక్కుదాం అని చెప్పి బస్ అయితే ఎక్కాము. అప్పుడు ఎక్కిన తర్వాత తెలిసింది అది ఫ్రీ ఛార్జ్ అని, టికెట్ కూడా ఏం లేదు. మనల్ని ఎక్కించుకుని ట్యాంక్ బండ్ మొత్తం చూపిస్తారనమాట. సో 30 మినిట్స్ అయితే పడుతుందని చెప్పారు. సరే 30 మినిట్సే కదా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అయితే వెళ్ళాము. బట్ నిజంగా చాలా బాగుంది వ్యూ కూడా. ట్యాంక్ బండ్ వ్యూ అయితే అస్సాం ఉంది. ఇంక మేము బస్సు ఎక్కడం అయితే మంచిదైంది, లేదంటే వర్షానికి తడిచిపోయే వాళ్ళం. ఫుల్ రెయిన్ అయితే వచ్చింది, ఫుల్ క్లౌడ్స్ ఉన్నాయి చూడండి అక్కడ. సో ఎక్కినందుకు చాలా అయితే ఎంజాయ్ చేసాం. ఏసీ కూడా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ఎక్కండి, పోయేదేముంది, మీరు కూడా మంచి ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో నేనైతే కొన్ని బస్లో నుంచి వీడియోస్ అయితే షూట్ చేశాను. సో టైమ్ ల్యాప్స్లో పెట్టి షూట్ చేశాను. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఒక లుక్ వేసేయండి. నాకైతే ఫొటోస్ దిగడం, వీడియోస్ దిగడం అంటే చాలా ఇష్టం. సో మేము తీసుకున్న పిక్స్ అన్ని లాస్ట్లో యాడ్ చేస్తాను. ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.